మరి మన దగ్గర స్వామివారి తొండం ఎట్ సైడ్ ఉంటది? రైట్ ఉండదు ఇంకా లెఫ్ట్ ఉన్నది. అంటే మన హైదరాబాద్ లో అసలు చూస్తే రైట్ ఎక్కువ నడుస్తుంది. దాని గురించి రైట్ ఎక్కువ చేసినాం మేము. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు జై భవానీ కళా ఆర్ట్స్. సో అన్న వాళ్ళు అయితే ఈసారి హోల్సేల్ లో ఇంకా రీటైల్ లో అయితే మనకు సోలాపూర్, ముంబై కాన్సెప్ట్ అయితే విగ్రహాలు తయారు చేస్తున్నారు. సో అన్న అందరికి రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరాम. బాగున్నారా అన్న? సో इस बार क्या क्या हाइट में अपन मूर्ति बना रहे हैं? ये 1 फीट से लेके 3 फीट और 4 फीट तक है अपने पास. 1 to 4 feet. 1 to 4 feet. అండ్ ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్న? దీంట్లో ఇక 45 మోడల్స్ ఉంటది. 45 డిస్ప్లే చూస్తున్నారు కదా, మంచి మంచి వినాయకుని విగ్రహాలు ఉన్నాయన్నమాట. నేను మీ అందరికైతే లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లనే డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా అన్న వాళ్ళకైతే కాల్ చేయండి. అన్న ఇంకోటి, మీరు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? వినాయకులు ఎప్పుడు తయారు చేస్తున్నారు? మేము 35 ఇయర్స్ నుంచి ఉన్నాం సార్. 35 years. మేము చిన్నప్పటి నుంచి దీంట్లోనే పుట్టినాము, దీంట్లోనే చేసినాము. గ్రేట్ గ్రేట్ అన్న. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కొక్క విగ్రహం మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మనకైతే బస్ స్టాండ్ ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో డంప్ యార్డ్ ఉంది కదా, ఇది దాటగానే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకైతే ఒక చౌరస్తా టైప్ వస్తుంది, 4 roads. ఇక్కడ నుంచి మనం వన్స్ అగైన్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్లో మన స్టాల్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక రూట్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో డంప్ యార్డ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ రోడ్ ఆల్రెడీ చూసుకున్నాం, లెఫ్ట్ సైడ్ రోడ్. కొంచెం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత పిల్లర్ నెంబర్ C823 అక్కడ నుంచి ఇమీడియట్గా అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ లెఫ్ట్. సో ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే కొంచెం ముందుకెళ్ళాలి. స్ట్రేట్ డెడ్ ఎండ్ అనమాట. చూస్తారు కదా, డెడ్ ఎండ్ పోగానే లెఫ్ట్ సైడ్లో జై భవానీ కళా ఆర్ట్స్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను జై భవానీ కళా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. సో చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి అనమాట. అండ్ అన్న వాళ్ళ దగ్గర సోలాపూర్ ఇంకా ముంబై కాన్సెప్ట్లో విగ్రహాలు అయితే దొరికిపోతాయి, హోల్సేల్ అండ్ రీటైల్. భయ్యా వన్స్ అగైన్ రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మంగళమూర్తి ఎంత ఉంటుందన్న హైట్? ఈ 3.5 feet ఉంటుంది. సో 3.5 feet హైట్. ఒక్కసారి కలరింగ్ చూసుకుందాం. ఎట్లయితే మనకు సోలాపూర్లో అవుట్పుట్ వస్తుందో సేమ్ అవుట్పుట్ డిట్టో అయితే అన్న వాళ్ళ వర్క్షాప్లో కూడా తయారు చేపిస్తున్నాం అనమాట. హోల్సేల్ అండ్ రీటైల్, చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్. ఇంకొక స్పెషల్ విగ్రహం నాకైతే చాలా నచ్చింది విగ్రహము. ఇక్కడ వచ్చేసి స్వామివారు వైట్ శంఖ్ పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు, చతుర్భుజాధారి. అండ్ శంఖంలో మన శివలింగ్, అండ్ అదే విధంగా శంఖం పైన కూడా అష్టవినాయక. సో భయ్య కిतना है హైట్? ये 3.5 feet है. సో 3.5 feet హైట్. స్వామి వారికి అయితే ఇక్కడ లడ్డు చేయగుడు ఉంది, చాలా బాగుంది. అండ్ నా ఫేవరెట్ వినాయకుడు శ్రీమంత్ హల్వాయి దగుడు సేట్ గణపతి. సో వినాయకునికి అయితే మొత్తం ఇక్కడ గోల్డ్ ఆభరణాలు ఉన్నాయి అనమాట, మంచి గోల్డ్ ఫినిషింగ్. చెప్పాలన్న ఎంత ఉంది హైట్? ఈ 3.5 feet ఉన్నది, 3.5 feet హైట్. అండ్ అదే విధంగా ఇక్కడ స్వామివారి కిరీటంలో కూడా కీర్తి ముఖ్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓం ఉన్నది. అండ్ ఇంకొక దగుడు సెట్ మహారాజ్, ఇందులో అలంకరణ లేదనమాట, సింపుల్ గా ఉన్నది, మంచి బయట పొజిషన్. సో చెప్పాలన్న స్వామివారి హైట్ 3 feet హైట్. ఓకే. సో అన్న వాళ్ళ వర్క్ షాప్ లో అయితే వర్క్ నడుస్తుంది, చూసుకోవచ్చు ఇక్కడ. సో అన్ని వైట్ పీసెస్ అనమాట. ప్రస్తుతానికి అయితే కాస్టింగ్ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఎట్లయితే విగ్రహాల వర్క్ అయిపోయింది, మొత్తం కవర్ చేసి పెట్టేసి అనమాట. సో రెడీ ఫర్ డిస్పాచ్. సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఈ వ్లాగ్ చూస్తారో తప్పకుండా అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ చిన్న వినాయకులు అనమాట, ఆఫీస్లో పెట్టుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఫినిషింగ్ చూసుకుందాం. సో అన్న ఎంత ఉంటుంది స్వామివారి హైట్? ఈ డిజైన్ 12 inches దాకా ఉంటుంది. సో 12 inches హైట్ అనమాట. అండ్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? 6 మోడల్ వస్తుంది. 6 మోడల్ చూసుకోవచ్చు. అన్ని మంచి పూజా బయటక్ పొజిషన్ అన్నమాట, మంచి అవుట్పుట్ జబర్దస్త్ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ 3 డిజైన్స్ ఉన్నాయి అనమాట. ఎంత ఉంటుందన్న హైట్? 14 inches. 14 inches. నైస్. నెక్స్ట్ ఇక్కడ 15 inches హైట్ లో అనమాట. అండ్ ఇక్కడ కూడా మంచి ఫినిషింగ్, మన శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. 15 inches హైట్ లో కూడా మనకైతే లాల్ బాగ్ చా రాజా, ఇక్కడ మంచి గోల్డ్ ఫినిషింగ్. అదే విధంగా ఇక్కడ మన దగుడు సెట్ మహారాజ్. అండ్ కింద లైన్ లో ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఎంత ఉంటుందన్న స్వామివారి హైట్? ఈ 17 to 18 inches దాకా ఉంటుంది. ఓకే, 17 to 18 inches అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 feet. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద చోళ వినాయకుడు. టోటల్ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? 4 డిజైన్స్ ఉన్నాయి. 4 డిజైన్స్. ఇక్కడ చూసుకోవచ్చు మన ఫిలిప్స్ గణపతి, పెద్ద చెవులు అండ్ తొండం మీద ఓం, మంచి బ్యూటిఫుల్ డిజైన్స్. నెక్స్ట్ హైట్ 20 inches.
సో 20 ఇంచెస్ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్న? ఇది 6 డిజైన్స్ ఉన్నది. ఓకే 6 డిజైన్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మంగళమూర్తి చాలా ఫేమస్ అన్నమాట. ఈ డిజైన్ ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ స్వామివారిది కొంచెం డిఫరెంట్ పొజిషన్, ఇక్కడ స్వామివారికి అయితే బ్యాక్ డ్రాప్ కూడా వచ్చినది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు వన్ సైడెడ్ అండ్ ఇంకొక విత్ బ్యాక్ డ్రాప్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో అన్ని వినాయకులకు కూడా లడ్డు చెయ్యి ఉన్నది అనమాట. చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్. మరి మన దగ్గర స్వామివారి తొండం ఎట్ సైడ్ ఉంటది? రైట్ ఉండదు, ఇంకా లెఫ్ట్ ఉన్నది. అంటే మన హైదరాబాద్ లో అసలు చూస్తే రైట్ ఎక్కువ నడుస్తుంది. దాని గురించి రైట్ ఎక్కువ చేసినాం మేము. ఓకే అన్న, మరి ఇక్కడ పగడి గణేష్ స్వామివారి హైట్ అన్న? ఇది 24 ఇంచెస్ 22 ఇంచెస్ ఉంటుంది. ఓకే 22 to 24 ఇంచెస్. ఓకే సో దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? ఇది 2 మోడల్స్ ఉంటుంది. 2 డిజైన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి పగడి గణేష్ సుమారు 2 feet హైట్ అన్నమాట. ఇక్కడ పెద్ద చెవుల వినాయకుడు. సో ఫ్రెండ్స్ చూసుకుంటారు కదా, తప్పకుండా మీరైతే జై భవానీ కళా ఆర్ట్స్ విజిట్ చేయండి అన్న. నెక్స్ట్ హైట్ మరి 2.5 feet. ఓకే ఎన్ని డిజైన్స్ అన్న? దీంట్లో 4 ఐటమ్స్ లో ఉన్నాయి. 4 డిజైన్స్. 4 డిజైన్స్. సో 2.5 feet లో కూడా వన్స్ అగైన్ మంగళమూర్తి చూసుకోవచ్చు, మంచి పెద్ద చెవులు. అండ్ అదే విధంగా ఇక్కడ బాల్ గణేష్ సన్ఫ్లవర్ పైన కూర్చొని మన దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి స్వామివారి బ్యాక్ డ్రాప్ లో చెట్టు, అదే విధంగా మన మయూర్ అండ్ ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. సో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క విగ్రహానికి కూడా లడ్డు చేయి ఉన్నది. సో 2.5 feet హైట్ లో టోటల్ 4 డిజైన్స్ అన్న. మరి నెక్స్ట్ హైట్ 3.5 feet నుంచి 4 feet దాకా ఉన్నది. 6 డిజైన్స్. 6 డిజైన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి వచ్చేసి ఇక్కడ గ్రే టోన్ కొంచెం బ్లాకిష్ అన్నమాట. పెద్ద చెవులు అండ్ బొట్టు కూడా చూసుకోవచ్చు విత్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ అన్న. మరి దీంట్లో బాడీ కలర్ బాడీ కలర్స్ 5 బాడీ కలర్స్ వస్తుంది. దీంట్లో మనం ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. నైస్. సో టోటల్ 5 బాడీ కలర్స్ అన్నమాట. సుమారు మనకైతే స్వామివారిది 4 feet హైట్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ అష్టవినాయక స్వామివారి బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు అష్టవినాయక మంచి వైబ్రెంట్ కలర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 5 బాడీ కలర్స్ ఉన్నాయి అన్న. మరి పంచలో ఎన్ని కలర్స్ ఉంటాయి? పంచంలో మనం ఇష్టం పడిన ఇంకా 3 కలర్స్ ఉంటుంది. నైస్. ఓకే సో పంచలో కూడా మల్టిపుల్ కలర్స్ అనమాట. ఇక్కడ కూడా మంగళమూర్తి. సో స్టార్టింగ్ లో చూసుకున్నాం కదా మన శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి, ఇవైతే అన్ని 3.5 feet. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ విగ్రహం. సో అన్న ఏం చెప్పిండంటే ఈ విగ్రహానికి మనం విత్ పగడి కూడా పెట్టుకోవచ్చు, విత్ కిరీట్ కూడా. చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళ వర్క్ షాప్ లో అయితే డిఫరెంట్ డిజైన్స్ లో ఇక్కడ విగ్రహాలకు సంబంధించిన కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నదో. సో వెరీ స్మూత్ ఫినిషింగ్. అండ్ లోపల కలరింగ్ వర్క్ కూడా నడుస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని బొప్ప విగ్రహాలకు అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది అనమాట. సో మన హైదరాబాద్లోనే సోలాపూర్ అవుట్పుట్ అయితే ఇస్తున్నారు మన జై భవానీ కళా ఆర్ట్స్ వాళ్ళు. చాలా నీట్ ఫినిషింగ్ అండ్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా నేను మెన్షన్ చేసినాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేనైతే ట్యాగ్ చేస్తాను, తప్పకుండా వీళ్ళ పేజ్ కూడా ఫాలో చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా మన జై భవానీ కళా ఆర్ట్స్లో అయితే జబర్దస్త్ అవుట్పుట్ ఉందన్నమాట. సో సిన్స్ 1990 to 2006. సో పేరులోనే తెలిసిపోతుంది కళాకారి అనేది. చాలా బాగుందన్న అవుట్పుట్. సో భయ్య మన దగ్గర టైమింగ్స్ ఏంటి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన వర్క్ షాప్ ఓపెన్ ఉంటుంది? 9 to 11 దాకా ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు. ఓకే సో భయ్య మరి ఎట్లా ప్రైజెస్ ఎట్లుంటాయి? ప్రైస్ అంతే చూసుకొని ఇస్తాం. ఎందుకు అంటే వాళ్ళు బి కష్టం చేస్తారు కదా, దానికి మేము రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాం. ఇంతకుముందు వినాయకులు ఎక్కడ చేస్తుండే? మేము బషీర్బాగ్ లో చేస్తుండే 35 years నుంచి. ఓకే అంటే అక్కడ కస్టమర్ ఏమన్నారు అంటే కొద్దిగా చిన్నగా చేస్తున్నారు కదా, కొద్దిగా బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళిన తర్వాత మీరు మీ క్వాలిటీ మంచిగా ఉంటుంది, అంతే కొద్దిగా మాకు సరిపోతలేదు, కొద్దిగా ఎక్కువ చేయండి, ఎక్కువ చేస్తే మేము బి ఎక్కువ తీసుకుంటాం, బయటికి కస్టమర్ ఎక్కువ వస్తుందా అని చెప్పి వాళ్ళే చెప్తే మేము బయటికి వచ్చినాం. ग्रेट ग्रेट है ना. सो ऑल द बेस्ट राहुल भाई, बहुत अच्छा लगा, राइट शिक्षा बहुत अच्छा लगा. సో అవుట్పుట్ అయితే జబర్దస్త్ ఉంది మామ. థ్యాంక్ యూ భయ్య. సో తప్పకుండా అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. 40+ డిజైన్స్ రైట్ ఫ్రమ్ 1 feet to 4 feet. సో పేరులో ఇంతకుముందు కూడా చెప్పినగా జై భవానీ కళా ఆర్ట్స్ సిన్స్ 1990. అంటే వర్క్లోనే చూసుకోవచ్చు వీళ్ళందరూ కళాకారు, ఆ కళ అనేది తెలుస్తుంది అనమాట. అన్న ఇంకా చెప్పాలి మన జై భవానీ కళా ఆర్ట్స్ గురించి. अभी हम लोग देखो साहब बशीरबाग फुलबाग में बनाते थे, 30-35 साल से बना रहे हम लोग. ये साले हैं मेरे, मैं उनका जीजा जी हूँ. बहुत मेहनत करके, मैं तो मूर्तिकार हूँ, मैं खुद बनाता हूँ इसको. हम कला लेके क्या करें मालूम, सब जगह मालूम करके कलाकारों को बाहर से बुला के, मेरे 2 बच्चे सब मेरे साले वो ने मिल के बशीरबाग से लेके यहाँ तक का काम हम लोग का कर रहे हैं. ओके और आप लोगों को सोलापुर से भी लाए, पेन से भी लाए, बॉम्बे से भी लेके आए, सब मिलके हम लोग का काम कर रहे हैं. पीछे काम चल रहा है हमारा, फिर काम छोड़ के आके थोड़ा इंटरव्यू दे रहा हूँ मैं आपको. मेहरबानी आपकी, बहुत अच्छा लगा ना जी. अभी हम लोगों को रिटेल में भी देंगे और होलसेल वालों को तो उनको पेट को 4 पैसे बचे सर का देंगे हम.
होलसेल वाले आ सकते हैं। हम्म, हमारे ऑफिस में आके हमारा मूर्ति ले सकते हैं आप लोग। ठीक है आपको भैया। 4 पैसे बचे सर के देंगे हम लोग। मैं तो मूर्तिकार है, हम खुद बनाने वाले और 4 लोगों को लेके आके हम काम करा रहे हैं अभी। ओके अना, बहुत अच्छा लगा, आपका काम भी बहुत प्रोफेशनल है, एकदम नीट फिनिशिंग है और कलरिंग जो मिक्सिंग है वो भी बहुत बढ़िया है और मॉडल्स भी जबरदस्त है ना गणपति क्योंकि बप्पा हम लोग का खुद कलाकार है ना साहब। है ना, तो बहुत अच्छा लगा। अंदर ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై శ్రీరామ్। జై శ్రీరామ్। సో ఫ్రెండ్స్ చూసారు కదా, తప్పకుండా మీరైతే జై భవాని కళా ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే విజిట్ చేయండి। డిస్ప్లే కూడా రెడీ అయిపోయింది, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి। సో డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి అండ్ అన్న వాళ్ళకైతే మీరు కాల్ చేయొచ్చు, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి। సో జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్।